రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మారని మార్పు చెందని దేవుడో ప్రవ్వా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను నేనే, ఇదిగో మృతున్నైతిని గాని యుగయుగాలు సజీవుగా ఉన్నానని సెలవిచ్చిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని బట్టి మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, మిమ్మను సేవించే గుంపులోకి మమ్మను చేర్చుకున్నారు తండ్రి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకున్నారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా గడిచిన 2 మాసములు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడుతూ వచ్చారు దేవా. 3వ మాసం మొదటి దినమున ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకిచ్చారు తండ్రి. మమ్మను సజీవ లెక్కలో ఉంచి సజీవుడైన మిమ్ములను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే గడిచిన మాసమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి, కాపాడినారు దేవా, తోడయ్యున్నారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మను, మా తల్లిదండ్రులను, మా పిల్లలను, మా భర్త భార్యలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మాకు సంబంధించిన వాటన్నిటినీ మీరు కాపాడినారు దేవా. అయ్యా, మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ యొక్క అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, గడిచిన దినములలో ఏ కార్యములలో బిడ్డలు అపజయాల పాలైనారో, ఎలాంటి పనులను చేయలేకపోయారో, ఏ ప్రయత్నం విఫలమైందని బాధపడుచున్నారో అలాంటి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పనులలో, ప్రయత్నాలలో తోడయుండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మెండైన కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచండి దేవా. అయ్యా, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల చదువులలో, మా కుటుంబాలలో, మా జీవితాలలో మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో తెలిసి తెలియక మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును, అపవిత్రతను, అవిధేయతను బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నామయ్యా. దేవా, మిమ్మునెంతగానో దుఃఖపరిచినాము తండ్రి, విసిగించామయ్యా. అయ్యా, మీ మీద సనిగాము, గునిగాము, అనేక సార్లు మిమ్మును ప్రశ్నిస్తూ వచ్చాము. మా ఇష్టానుసారమైన మాటల చేత మిమ్మును కన్నీటికి గురి చేశాము. క్షమించండి తండ్రి. అయ్యా, మీ మనసును గాయపరిచాము దేవా. అయ్యా, ఈ దినమున, ఈ సమయాన అయ్యా, మా హృదయపూర్వకంగా మా పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాము దేవా. మమ్మను క్షమించండి, మీ బిడ్డలుగా స్వీకరించండి. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడో తండ్రి. ఇక నీ పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని పలికిన దేవుడో తండ్రి, మీకు వందనాలు. అయ్యా, ఈ సమయాన మేమంతా హృదయపూర్వకంగా మా పతన స్థితిని అంతటినీ విడిచిపెడుతున్నాము దేవా. మరలా అదే పాపంలో మేము పడిపోకుండా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ కొరకు పరిశుద్ధంగా, నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి, పాపాలను క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పరిశుద్ధుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు మా జీవితంలో, మా కుటుంబాలలో ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు రాకుండా అడ్డుకునే పాపాలన్నిటినీ మేము విడిచిపెడుతున్నాము దేవా. ఈ యొక్క నూతన మాసం నుండి
మీకిష్టులంగా, నిర్దోషులంగా, నీతిమంతులంగా, మీ దృష్టికి యథార్థవంతులంగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే జీవితాన్ని, హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రతి బిడ్డ కూడా వారి పాపపు స్థితినంతటినీ ఒప్పుకొని చుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, మరి నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే దేవా, గడిచిన దినములలో, గడిచిన మాసంలో మా స్థితి కొద్దిగా ఉంది దేవా. అభివృద్ధి లేదు, ఆశీర్వాదములు లేవు, హెచ్చింపు లేదు, ఫలములు మేము చూడలేకపోయాము తండ్రి. అయ్యా, ఈ మాసంలో మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మను మీరు దీవించండి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర చేతి పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు హెచ్చించండి దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డలందరినీ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికమైన ఫలములు దయచేసే దేవుడవు తండ్రి. మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడవు, మానవుని బ్రతుకును వెలిగించే దేవుడవు, వారి హృదయంలో నిజమైన ఆనందాన్ని నింపే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈనాడు మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప వలననే తండ్రి. అయ్యా, మీ కృపే మమ్మను బలపరిచింది, మీ కృపే మమ్మను సజీవ లెక్కలో ఉంచింది దేవా. అయ్యా, మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాసంలో మేము మా సమస్యలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి, విశ్వాసంతో మొరపెట్టి, నమ్మకంతో మీ గొప్ప జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మమ్మను మీరు దీవించండి తండ్రి. ఆత్మీయంగా మమ్మల్నందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది క్రియలను జయిస్తూ, పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యం కొరకు మేము సిద్ధపడుటకు సహాయం చెయ్యండి. మీ యొద్ద నుండి సమస్త కార్యములను, మీ అద్భుతములను పొందగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ యందు నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే గడిచిన దినాలలో వారి తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, పిల్లలను, రక్త సంబంధికులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో, బాధలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా. ఓదార్చండి. బిడ్డల కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ నూతన మాసంలో మీరే మా కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల చదువులలో, మా కుటుంబాలలో నష్టాన్ని కలిగించే ప్రతి దురాత్మ శక్తులనన్నిటినీ యేసు నామములో గద్దించండి దేవా. పారదోలండి దేవా. అయ్యా, మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచండి తండ్రి. మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే దొంగలు, మనుషులు, శత్రువుల రూపంలో ఉండే అపవిత్రాత్మలను గద్దించండి దేవా. ఎలాంటి మొండి వ్యాధులు, అస్వస్థతలు, జబ్బులు, రోగాలైతే నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో, బాధిస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో అట్టి వ్యాధులనన్నిటినీ మీరే తొలగిపోయేలాగున వాటికి ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పడకలపై ఉండి కన్నీరు కారుస్తూ లేవలేని స్థితిలో స్వస్థత రాక సహాయం చేసే దిక్కు లేక రోధిస్తున్న ప్రతి బిడ్డ రోదనను మీరు వినండి దేవా. బిడ్డల్ని బాగు చెయ్యండి, మీ వాక్కుతో బలపరచండి. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తున్న రోగాలను మీరు పారదోలండి దేవా. చిన్న బిడ్డలను కన్నీటికి గురి చేసే దుష్టులను మీరు దూరపరచండి అయ్యా. బిడ్డల్ని ఏ దుష్టుడు ముట్టకుండా, ఎటువంటి భయాలకు గురి చెయ్యకుండా నీ బిడ్డల్ని కాపాడమని, వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. పరీక్షలంటే భయపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కలవరంలో, ఆందోళనలో ఉన్న బిడ్డలకు ఏమి చదవాలో, ఎలా చదవాలో అర్థం కాక టెన్షన్ పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప గైడెన్స్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడండి, ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పరీక్ష రాసిన బిడ్డలందరికీ గొప్ప విజయాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, మీరే మరి బిడ్డల పట్ల అద్భుతాన్ని జరిగిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. బిడ్డలు ఆశించిన పర్సంటేజ్ని ఇస్తారని నమ్ముచున్నాం దేవా. చక్కని రిజల్ట్స్ కొరకు బిడ్డలను సిద్ధపరచండి అయ్యా.
ఏ ఒక్క సబ్జెక్టు బిడ్డలు ఫెయిల్ అవ్వకుండా అన్ని మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే సహాయం చెయ్యండి తండ్రి. దయగలిగిన దేవా, బిడ్డలు పాస్ అయ్యి మంచి ర్యాంకు సాధించి చక్కటి స్కూల్లో, మంచి కాలేజ్లో, బెటర్ యూనివర్సిటీలో మంచి సీట్ పొందుకునేలాగున మీరే వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు రాయబోతుండగా మీ శాశ్వతమైన కృపను వారి పట్ల చూపించమని, శత్రువుల నుండి, అపవాది నుండి, పగవారి నుండి, ప్రతి దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్ష సమయానికి దేవా అయ్యా సకాలంలో వెళ్ళేలాగున సహాయం చేయండి. ఆలస్యం అవ్వకుండా కృప చూపించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ట్రాఫిక్లో చిక్కుకుపోకుండా సహాయం చేయండి. అయ్యా, బిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతుండగా వారి ఆందోళన దూరపరచండి తండ్రి. బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే మనసును ప్రతి తల్లికి, తండ్రికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ప్రవ్వా, ఈ సమయాన ఉద్యోగాలు చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి. ఈ నూతన మాసంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయండి. చక్కటి ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి. వ్యాపారాలు బాగా సాగేలాగున కృప చూపించండి. ఆర్థిక కొరతల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, అప్పుల భారాల నుంచి మీరే వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో బిడ్డల పట్ల మేలు చేసే దేవుడు మీరే అని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. గడిచిన దినములలో బిడ్డలు ఏవైతే పొందుకోలేకపోయారో, వేటికైతే పాత్రులు కాలేదో అయ్యా, ఈ మాసంలో, ఈ దినములలో బిడ్డలు ప్రతిదీ మీ ద్వారా పొందుకునేలాగున ప్రతి కార్యానికి పాత్రులుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణాలలో తోడయ్యుండండి దేవా. ప్రతి మెటీరియల్ని మీరు సమకూర్చండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. పని వారికి మంచి జ్ఞానం దయచేయండి. కన్స్ట్రక్షన్ ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, కుటుంబంలో భర్తకు రక్షణ లేక, భార్యకు రక్షణ లేక, పిల్లలకు, తల్లిదండ్రులకు రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా రక్షించబడి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి. అయ్యా, మంచి జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని సిద్ధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, సహాయం చెయ్యండి. పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డల కుటుంబాలలో మీరే అద్భుతాలను జరిగించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తొలగించండి. సేవా పరిచర్య అంతట్లో సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డలు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇవ్వండి. ఆర్థికంగా బలపరచండి. మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఈ సమయాన కోర్టు సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నెలల తరబడి వాయిదాలో ఉంటున్న కేసులను మీరు కొట్టివేయండి. సకాలంలో అయ్యా, బిడ్డలు గొప్ప విడుదలను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాలు ఉండే పాపాలను, శాపాలను, నష్టాలను, కష్టాలను, శోధనలన్నింటినీ తొలగించండి దేవా. బిడ్డలను పైకి ఎదగనీయకుండా ఆపే ప్రతి దురాత్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంత్రాలు, చేతబడి శక్తులు, చీకటి ఆత్మలు, ఇట్టి హాని కలిగే సాతాను బంధకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన మేలులు మా జీవితంలో జరిగించండి దేవా. నూతన
ఆశీర్వాదములతో మమ్మను నింపండి దేవా. నూతన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మమ్మనందరినీ నూతన మాసంలోనికి ప్రవేశపెట్టిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మొదటి దినమును చూచే కృపనిచ్చారు. ఈ దినమందు మీ పాదాల వద్ద సాగిలపడి ఆనందించే కృపనిచ్చారు. అయ్యా, ఈ మాసంలో మా పట్ల మేలులు గొప్ప కార్యాలు చెయ్యబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మా పనులలో మా ప్రయత్నాలలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మా కోరికలను ఆశలను మా హృదయ వాంఛలనన్నిటిని తీర్చబోయే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మేము వెళ్ళే మార్గాలను సరళం చేసే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. మా పగవారి మధ్య, విరోధుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య మమ్మను గొప్ప చెయ్యబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, అపవాది వేసే వల నుండి మమ్మను రక్షించబోతున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తిగల దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సంవత్సరాలు, నెలలు, దినములు గడుచుచుండగా మీ కార్యాలు మా పట్ల నూతన పరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మాసమంతా మేము సంతోషించి గంతులు వేసే మాసంగా చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మకార్యాలను మా పట్ల జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మా ప్రతి కష్టాన్ని, శ్రమను దూరపరచబోతున్నందుకు వందనాలు. మునుపెన్నడూ జరగని కార్యాలను, అసాధ్యమైన వాటన్నిటినీ మా జీవితాల్లో, మా కుటుంబాలలో చెయ్యబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, మా నిందలను, అవమానాలను ఘనతలుగా మార్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మా కుటుంబంలో ప్రతి ఒక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోయే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. మాకు అడ్డుగా, ఆటంకాలుగా ఉన్న ప్రతి పరిస్థితిని చక్కగా మార్చబోయే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నూతన మాసంలో మీరు మా పట్ల చేయబోయే ప్రతి కార్యాన్ని బట్టి, మీ ఉన్నతమైన తలంపులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదముల చేత ప్రతి బిడ్డను తృప్తిపరిచే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు. సమస్త జనముల కంటే మమ్మను ఎక్కువగా ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ నూతన మాసంలో మమ్మును, మా కుటుంబాలను దీవించి బలపరచండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాపై ఉంచండి. అయ్యా, దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించునన్నారు దేవా. ఈ మాసంలో నీ బిడ్డలందరి మీదికి మీ మెండైన దీవెనలను అనుగ్రహించమని, సమస్త ఆశీర్వాదముల చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చెయ్యక మానను అని పలికిన దేవుడో తండ్రి, అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చేసే దేవుడవుగా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుతాలను జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, ఈనాడు మేమంతా పాత సంగతులను మర్చిపోయి గడిచిన వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికై సిద్ధపడే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి దయగల దేవా. మీ గుప్పిలని విప్పి మా ప్రతి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఉండే భయాలను తొలగించండి దేవా. గొప్ప సంతోషం మాకు దయచేయండి. గొప్ప కార్యాలు మా కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అన్యజనులు మమ్మను చూసి నిజముగా వీరి దేవుడు గొప్పవాడు, వీరికి తోడై ఉన్నాడు, వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని మమ్మను గురించి చెప్పుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆపత్కాలమున మొరుపెట్టినప్పుడు, శ్రమ దినమున మీకు ప్రార్థించినప్పుడు మాకు సహాయం చేసే దేవుడవుగా, మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మిమ్మను ఆశ్రయిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పరీక్ష రాసే ప్రతి బిడ్డకు మీరిచ్చిన విజయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.